యవన బిడ్డలారా, ఈ సాయంకాలం మరలా మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి ఈ రీతిగా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? సమయాన్ని ఎలా గడుపుతున్నారు? కుటుంబాలలో కొన్ని స్కిల్స్, ఏమైనా పనులు నేర్చుకుంటూ ఉన్నారా? అలాగే ఆధ్యాత్మికమైన విషయాలలో చురుకుగా ఉన్నారా? అలాగే మీ చదువు, మీ యొక్క కెరియర్ విషయంలో ఏమైనా ఆలోచనలు కలిగి ఉన్నారా? మంచిది. అలా ఉంటే సంతోషం. లేకపోతే ఇప్పటికే దాదాపు నెలన్నర పైగా వృధా చేసినట్లు అర్థం. పోయిన సమయం మరలా తిరిగి రాదు. అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. మీరు ఉన్న స్థలంలో ఏకాగ్రతగా కూర్చొని దేవుని మాటలు వినండి. మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఉంటే వారిని కూడా కూర్చోబెట్టండి, వారిని కూడా కూర్చోమని చెప్పండి. దేవుని వాక్యం యవనస్తులతో మాట్లాడినా అది అందరి కొరకు ప్రయోజనకరమైంది కాబట్టి ఆలోచన చేస్తూ దేవుని మాటలు వినండి. అలాగే నోట్బుక్, పెన్ను కూడా కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. గతంలో టైం టేబుల్ గురించి ఎన్ని గంటలు దేనికి కేటాయించాలి అని తెలియచేయగా కొద్దిమంది పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టారు. టైం టేబుల్ వేయడంలో మనం విఫలమవుతున్నాం అని అంటే దాని అర్థం మనం విఫలమవడానికి టైం టేబుల్ వేసుకుంటున్నాం అని అర్థం. మరలా చెప్తాను, ప్రణాళిక వేయడానికి మనం విఫలమవుతున్నామంటే విఫలమవడానికి మనం ప్రణాళిక వేసుకుంటున్నాం అని. దేవుడు మన జీవితంలో రిథం పెట్టాడు. రిథం అంటే లయ అని అర్థం. లయ అంటే తెలుసు కదా, మన గుండె లయగా కొట్టుకుంటుంది ఒక స్పీడ్లో. అలాగే మన నాడి ఒక స్పీడ్లో పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు, అది కూడా. మాత్రమే కాదు, రోజుకి గంటల్లో కూడా, సమయంలో కూడా లయ ఉంది. భూమి తన చుట్టూ తను తిరగడానికి ఒక లయ, ఒక టైం దేవుడు నిర్ణయించాడు. మరి నిజానికి కాలానుగుణంగా ప్రకృతి అంతా నడుస్తున్నప్పుడు, మన శరీర వ్యవస్థ అంతా నడుస్తున్నప్పుడు, మరి మనము ఆ టైం టేబుల్ ఫాలో అవ్వకపోతే దాని వలన ఏం మేలు, ఏం ఉపయోగం? అందుకనే దేవుని వాక్యంలో నుంచి ఏకాగ్రతగా మీరు దేవుని మాటలు ఆలకించాలని నేను కోరుతున్నాను. రండి, గత వారంలో మనం ఆలోచన చేసినప్పుడు సోమరితనం అనే పాపం గురించి మనం చూస్తున్నాం. స్లాత్ఫుల్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. సోమరితనం మిగతా పాపాలన్నిటికీ మూలం అని మనం వింటున్నాం. ఈ సోమరితనం అనే దానికి మూల భాషలో అది ఎసిడియా, ట్రిస్టీషియా అంటారని మనం చూసాం. అది మొదటిగా ఆత్మ సంబంధమైనది, రెండవదిగా మానసిక సంబంధమైనది, మూడవదిగా భావోద్రేక సంబంధమైంది, నాలుగవదిగా అది భౌతిక సంబంధమైంది అని మనం ఇప్పటికే నేర్చుకున్నాం. అంతేకాదు, మనము సోమరిగా ఉండడానికి పూనుకుంటే మన జీవితానికి మనమే సమాధి కట్టుకోవడం కాదు, కానీ మరొకరి జీవితానికి మనం పునాది వేస్తున్నాం అని అర్థం. మన జీవితానికి మనమే గొయ్యి తవ్వుకుంటూ మరొకరి జీవితానికి మనం నిచ్చెన వేస్తున్నాం అని అర్థం. సోమరి వాళ్ళను ప్రభు సహించలేడు. అది చాలా తీవ్రమైనది. దేవుడు ఈ దినాలలో మనల్ని ఆయుష్తో, ఆరోగ్యంతో ఉంచడం అది కేవలం దేవుని ఉచితమైన కృప.
ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని గురించి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులను ఇచ్చాడు, పోషణనిచ్చాడు. భాగ్యాలు పొందుతున్న మనం బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో మనం సోమరితనం యొక్క మిగతా యాంగిల్స్, పోయిన క్లాసులో మనం ఆధ్యాత్మిక సోమరితనం గురించి చూసాం. ఈరోజు ఆ మిగతా యాంగిల్స్ కూడా చూద్దాం. ఇంటలెక్చువల్ లేజినెస్, మానసికమైన సోమరితనం, ఇమోషనల్ లేజినెస్, భావోద్రేకపరమైన సోమరితనం, ఫిజికల్ లేజినెస్, భౌతికమైన సోమరితనం. ఈ 3 సోమరితనాల గురించి మనం ఆలోచన చేసి ఈ సోమరితనం మనలో లేకుండా జాగ్రత్త పడదాం. దేనికి గాను చార్లెస్ హెడన్ స్పర్జన్ గారు ఒక మంచి కొటేషన్ చెప్పారు. ఆయన కొటేషన్ ఏంటంటే, చెప్పిన వాక్యం, శ్రమించే వారికి కొన్ని శోధనలే వస్తాయి, కానీ శోధనలన్నీ సోమరులపైనే దాడి చేస్తాయి. మళ్ళా చెప్తున్నా, శ్రమించే వారికి కొన్ని శోధనలే వస్తాయి, కానీ శోధనలన్నీ సోమరులపైనే దాడి చేస్తాయి. అంటే సోమరితనం ఎంత ప్రమాదంలో పడేస్తుందో దేవుని వాక్యంలో నుంచి, అలాగే లోకపరంగా అనేక మంది గొప్ప మనుషులు, వ్యక్తులు ప్రస్తావించిన దానిలో నుండి, ప్రసంగికుల ప్రభువుగా ఎంచబడుతున్న చార్లెస్ హెడన్ స్పర్జన్ ఆయన పలికిన దాంట్లో నుంచి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. రండి, దేవుని వాక్యంలో ఈ సాయంకాల ధ్యానం కొరకై సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదవండి. రైట్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11 వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదువుదాం. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. మొదటి వచనం అనగా 6వ వచనం నేనే చదువుతాను. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. How long will you lie there, you sluggard? When will you get up from your sleep? ఇంకొంచెం నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. 11 అందరం కలిసి చదువుదాం. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. చాలు. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 6 వచనాలు మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం, 6 నుంచి 11 వరకు 6 వచనాలు ఉన్నాయి కదా, లెక్క పెట్టారా? 6 వచనాలు, 6, 7, 8, 3 వచనాలు ఒక భాగం, అలాగే 9, 10, 11 ఆ 3 వచనాలు మరొక భాగం. ఒకే సందర్భం కానీ 3 వచనాలు సోమరివాని గురించి రాయబడింది, మిగతా 3 వచనాలు సోమరివాని లక్షణాలు, దానికి వచ్చే ఫలితాల గురించి రాయబడింది. మొదటి 3 వచనాలు చీమల లక్షణాలు గురించి రాయబడింది. తర్వాత 3 వచనాలు సోమరివాని లక్షణాలు, సోమరివాని కోసుకునే ఫలితాలు గురించి రాయబడింది. మొదటిగా చదివిన 6వ వచనాన్ని గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అని అంటున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అంటే చీమల గురించి ఈయన స్టడీ చేసినట్టున్నాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి.
చీమల గురించి సోమరి వాళ్లకు సొలొమోను ఉపదేశిస్తున్నాడు. చీమల గురించి తను మాట్లాడుతున్న మాటలు భలే ఆశ్చర్యం అనిపించాయి నాకు. దీన్ని నేను స్టడీ చేయడం కొరకు చీమల గురించి కొన్ని లక్షణాలు కూడా నోట్ చేశాను. అవి మనం నేర్చుకుందాం. చీమల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. మొట్టమొదటిగా చీమలలో ఉండే లక్షణాలు మనం చూస్తే, మొట్టమొదటిగా దాని శక్తి సామర్థ్యాలు. మొదటిది చీమల యొక్క శక్తి సామర్థ్యాలు. దే హ్యావ్ సూపర్ న్యాచురల్ పవర్. వాటికి చాలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎలాగంటే అవి చిన్న జీవులే కానీ వాటికంటే దాదాపు 50 రెట్ల బరువునవి మోయగలవు. 50 times. అంతేకాదు ఆసియా దేశంలో కనపడే ఒక రకమైన చీమ 100 రెట్లు బరువు మోస్తుందంట. ఎవరో చెప్పిన మాట నేను చెప్తున్నాను. అది ఎంతైనా వాస్తవం. ఈ సంగతులు చెప్పింది ఎవరో కాదు, అరిజోనా యూనివర్సిటీ వాళ్ళు చెప్పారనమాట. చీమల గురించి వాళ్ళు స్టడీ చేశారు. ఎందుకు సొలొమోను చీమల గురించి రాశాడు అని ఆలోచన చేస్తే బయటపడిన సంగతి అన్నమాట. అంతేకాదు BBC వాళ్ళు కూడా చెప్పారు దాని గురించి, చీమల గురించి. యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేశారు. జ్ఞాని అంటే మనం తెలివిగల వాళ్ళం అనుకొని పై అని తిరుగుతుంటాం. కానీ చిన్న విషయాలు మనకు పెద్ద పాఠాలు నేర్పిస్తాయి. అల్పమైన విషయాలు ఉన్నతమైన విషయాలను మనకు బోధపరుస్తుంటాయి. దేవుడు మానవులకు బోధ కలగజేయడానికి ఎన్నో రకాలైన ఆయన వాటిని వనరులను సృష్టిలో పెట్టాడు. మనకి బోధ కలుగజేయడానికి వనరులు ఉన్నాయి, మనకి బాధ కలుగజేయడానికి కూడా వనరులు ఉన్నాయి. రెండు రకాలుగా పెట్టాడు. ఇప్పుడు మనకు ప్రస్తుతం ప్రపంచానికంతా బాధ కలుగజేస్తున్నది మనకు తెలుసు కదా, అది చిన్నది, మైన్యూట్ థింగ్. అలాగే బోధ కలుగజేయడానికి కూడా పెట్టాడు. సొలొమోను ఎందుకు చిన్నవాటి మీద దృష్టి పెట్టాడో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నవాటిలో పాఠాలు చిన్నవాటిలో నుంచి బోధ నేర్చుకోకపోతే చిన్నవాడి ద్వారా బాధపడాల్సి వస్తుంది. చిన్నవాటిలో నుంచి బోధలు నేర్చుకోకపోతే చిన్నవాడి ద్వారా బాధలు పడాల్సి వస్తుంది. అందుకే సామెతల గ్రంథం చివరి అధ్యాయాల్లోనికి మీరు వెళ్తే అక్కడ చిన్నవి 4 కలవు అంటాడు. మళ్ళీ అక్కడ కూడా చిన్నవాటి గురించే చెప్పాడు. ఆ చిన్నవి వాటిలో ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో అక్కడ కూడా సొలొమోను చెప్పడం మనం గమనిస్తుంటాం. కాబట్టి ఈరోజు చీమల యొక్క లక్షణాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమలు జ్ఞానము కలిగిన జీవులు. దే ఆర్ వైజ్. చీమలకు జ్ఞానం ఉంది, చీమలకు వివేకం ఉంది. ఇంకో సంగతి తెలుసా, చీమలకు జ్ఞానం ఉంది కానీ చెవులు లేవు. దే డోంట్ హ్యావ్ ఇయర్స్. అంతేకాదు చీమలకు ఊపిరితిత్తులు కూడా లేవు. దే డోంట్ హ్యావ్ లంగ్స్. చదివేటప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఊపిరితిత్తులు లేకుండా మరి శ్వాసను ఎలా పీల్చుకుంటున్నాయి అని అంటే, చీమ శరీరం పైన చిన్ని రంధ్రాలు ఉంటాయంట. ఆ రంధ్రాలు ఈ ఊపిరి శ్వాస వ్యవస్థను నియంత్రించడానికి పనికొస్తాయి. మరి మనకంటే ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, శ్వాస తీసుకోవడం వదలటం. మరి చీమ ఏ రీతిగా శ్వాస తీసుకుంటుందంటే బై మూవింగ్, అంతే. వీ గెట్ బై బ్రీదింగ్. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆ పని చేస్తాం. కానీ చీమ కదలిక ద్వారా మాత్రమే చేస్తుంది. అది కదలటమే శ్వాసకు మూలం, కదులుతూ ఉంటుంది అంతే. అంతేకాదు చీమకు చెవులు కూడా లేవు. మరి చెవులు లేకుండా ఎలాగది గుర్తిస్తుంది? మీరు ఎప్పుడైనా
చీమలు నడుస్తున్న దారిలో మీరు పరీక్ష చేశారో లేదో, నేను చేశాను. లైన్లో వెళ్తున్నప్పుడు ప్రక్కనే ఊరికి అలా కొట్టండి చాలు, చీమలు అక్కడ డిస్టర్బ్ అయిపోతాయి. ఆ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే అవి కాళ్లకు సెన్సర్లు ఉంటాయంట, వైబ్రేషన్స్ని బట్టి ప్రకంపనలను బట్టి గుర్తించి ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకుంటాయంట. దేవుడు ఎంత జ్ఞానాన్ని పెట్టాడు వాటికి. దే రికగ్నైజ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ ఎర్త్. భూమి మీద నడిచేటప్పుడు భూమి యొక్క ప్రకంపనలను బట్టి, గోడ మీద పాకేటప్పుడు గోడ మీద వచ్చే ప్రకంపనలను బట్టి, వైబ్రేషన్స్ని బట్టి గుర్తిస్తాయి అంట. అవి కాళ్ళ ద్వారా గుర్తిస్తాయి అంట. అవి మోకాళ్ళ కింద ఉంటాయంట. అప్పుడప్పుడు పెద్దలు మనతో అంటుంటారు, ఏంట్రా మెదడు మోకాల్లో ఉందా నీకు అని. చీమలకైతే అలాగే అనిపిస్తుంది చదివినప్పుడు. మోకాలు కింద భాగంలో ఉండే దాని ద్వారా అవి గ్రహిస్తున్నాయి. ఎంత జ్ఞానం అండి వాటికి, ఎంత వివేకం వాటికి. వాటి కండరాలు అవి సైజు చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ క్రాస్ సెక్షన్ ఏరియా కలిగి ఉండి చాలా దృఢమైనవిగా ఉంటాయి. అందుకనే వాటికంటే 100 రెట్లు లేకపోతే 50 రెట్లు విలువైన బరువైన వెయిట్స్ అవి మోస్తూ ఉంటాయి. వాటి శక్తి ఎంత గొప్పది. కాబట్టి జ్ఞానం వాటి దగ్గర మనం నేర్చుకోవచ్చు. అంతేకాదు రెండవ సంగతి మనం చూస్తే వాటి యొక్క సమర్పణ సామర్థ్యం. అవి స్వార్థ జీవులు కావవి, అవి నిస్వార్థ జీవులు. చీమలకు ఊపిరితిత్తులు లేవు, చీమలకు చెవులు లేవు, కానీ కడుపులు 2 ఉంటాయంట, 2 స్టమక్స్. భలే ఆశ్చర్యం అనిపించింది. 2 కడుపులు ఎందుకు ఉంటాయి అని ఆలోచన చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక కడుపు అది కడుపు నింపుకోవడానికి, అది బ్రతకడానికంట. రెండవ కడుపు అది నింపుకొని కాలనీకి వెళ్ళి ఏ చీమలైతే డ్యూటీ చేస్తున్నాయో ఆ చీమలకు అవి అందిస్తాయంట. ఇవి బయటకు వచ్చి సమకూర్చి తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న వాటికి అందిస్తూ ఉంటాయి. 2 కడుపులు కలిగిన జీవులు. దే హ్యావ్ 2 స్టమక్స్ కదా. మనకు కూడా 2 కడుపులు ఉంటాయి, కానీ వేరే వాళ్ళది కూడా లాక్కొని నోట్లో వేసుకునేటంత. కానీ చీమలకు ఒక కడుపు తమ కొరకు, మరొక కడుపు ఇతరుల కొరకు. సాక్రిఫిషియల్ నేచర్ వాటిల్లో కనపడదు. అందుకే అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను, వాటి దగ్గరికి వెళ్ళు, లెర్న్ విజ్డమ్, జ్ఞానం నేర్చుకో వాటి దగ్గర నుండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అవి ఐకమత్యం కలిగిన జీవులు, శ్రమైక జీవులు అంటారు. శ్రమైక జీవులు అని ఎందుకంటారంటే అవి ఐరోపా దేశములో ఉన్న ఇటలీ నుండి స్పెయిన్ వరకు కొన్ని చీమలన్నీ కలిసి ఒక సూపర్ కాలనీ నిర్మించినాయి అంట. ఆ కాలనీ పొడుగు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అది ఎంత పొడుగు అంటే 3700 మైళ్ళు అంట. అంటే 6000 కిలోమీటర్ల దూరం సూపర్ కాలనీ నిర్మించింది చీమలు. అన్ని చీమలు కలిసి 6000 కిలోమీటర్ల దూరం ఉన్న అంత దూరం సూపర్ కాలనీ నిర్మించింది అంట. ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక్కదాని వల్ల కాదు, అసలు అదంతా చీమ ఉండేది మిల్లీమీటర్స్లో కొలుస్తాం. మిల్లీమీటర్స్లో కొలవగలిగిన ఈ చీమలు కొంచెం పెద్ద అయితే కొద్దిగా 1 సెంటీమీటర్ కంటే కొంచెం తక్కువ, 1/2 సెంటీమీటరు అలా ఉండొచ్చేమో. ఈ చీమలన్నీ కలిసి 6000 కిలోమీటర్ల సూపర్ కాలనీ నిర్మించడం ఏంటిది అసలు? అది ఆశ్చర్యం. అందుకే అంటున్నాడు వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడుతున్నాయి చీమలు ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతేకాదు ఈ చీమలకు ఉండే గ్రహణ సామర్థ్యం, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఏంటో తెలుసా? దాంట్లో చీమల్లో 2,50,000 బ్రెయిన్ సెల్స్ ఉంటాయంట.
చీమలలో 2,50,000 40,000 చీమలను సమకూరిస్తే ఒక్క మనిషి యొక్క బ్రెయిన్ సెల్తో సమానం అవుతుందంట. ఒక్క మనిషికి ఉండే బ్రెయిన్ ఎంత కెపాసిటీ ఉంటుందో 40,000 చీమలు అంత కెపాసిటీని కలిగి ఉంటాయి. అంటే 40,000 చీమలు ఒక్క మనిషి కలిగిన బ్రెయిన్తో సమానమైతే దేవుడు ఒక మనిషిలో పెట్టిన బ్రెయిన్ ఎంత, దాని యొక్క సామర్థ్యం ఎంత, మరి ఎంతవరకు వాడుతున్నారు? చెవులు లేనివి, ఊపిరితిత్తులు లేనివి, మనిషి కంటే ఎంతో తక్కువ పరిమాణంలో బ్రెయిన్ సెల్స్ కలిగిన ఆ చిన్న చీమలు, ఆ చిన్నారి చీమలు ఇంత గొప్పగా పనిచేయగలిగితే యవనస్తులుగా ఉన్న మీరు, మానవ జాతిలో ఉన్న మనుషులమైన మనందరం, దేవుడు మన మెదడులో పెట్టినవి ఎంత గొప్ప కెపాసిటీ పెట్టాడో అర్థమైందా? నేను చాలా సంవత్సరాల క్రితం నేను విన్నాను, దాదాపు మానవ బ్రెయిన్, మనిషి యొక్క మెదడు ప్రపంచంలో ఉన్న గొప్ప లైబ్రరీలలో ఉండే స్టోర్ చేసుకోగలిగిన వాటన్నిటిని ఒక చిప్లో ఎక్కిస్తే ఎంత పరిమాణంలో ఎక్కించవచ్చో అంత పరిమాణం కలిగిన బ్రెయిన్ మనకుంది. మరి అలాంటిది మనం ఒక పుస్తకం, ఒక పాఠం, ఒక అధ్యాయం, ఒక గ్రంథం సరిగ్గా గుర్తుపెట్టుకోలేం. అంటే దాన్ని మనం వాడట్లేదు, అది సంగతి. నిజానికి ఆ బ్రెయిన్ని గనక వాడితే ప్రపంచంలోని పుస్తకాలు కలిగి ఉన్న అన్నీ, ప్రపంచంలో ఉన్న పెద్ద లైబ్రరీలు అన్నీ సమకూడితే ఎంత స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటాయో ఒక మనిషి మానవ మేధస్సు, మానవ మెదడు అంత స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మరి ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటున్నాం? ఈ జ్ఞాపక శక్తి గురించి నేను ఒక సంగతి చదివాను. ఏంటంటే మనిషి జ్ఞాపక శక్తి కోల్పోవడానికి 2 కారణాలు. ఒకటి అనవసరమైన మాటలు, 2 అనవసరమైన ఆలోచనలంట. జ్ఞాపక శక్తి కలిగిన వారు, దాని మీద స్టడీ చేసిన వారి యొక్క అభిప్రాయాలు నేను తీసుకుంటే, అనవసరంగా మనం మాట్లాడే ఒక మాట మనలోని కొన్ని న్యూరాన్స్ని చంపేస్తుందంట. మెమరీ పవర్ పడిపోద్ది. కొంతమంది డబ్బాలో రాళ్ళు వేసి ఏమంటారు, అది లొడలాడించినట్టు మాట్లాడుతూనే ఉంటారు. అది అవసరం ఉందా లేదా అన్న సంగతి వాళ్ళకి పట్టదో, మాట్లాడుతూనే ఉంటారు. సమయం ఉండదు, సందర్భం ఉండదు, లొడలాడు మాట్లాడుతూనే ఉంటారు. మాటల గురించి నేను ఒక మాట చెప్తాను. ప్రియులారా, మనం ఎప్పుడైనా మాట్లాడితే ఇతరులు వినేలాగా మాట్లాడాలి. నువ్వు వినేటప్పుడు ఇతరులు మాట్లాడేలాగా వినగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, నీవు వినేటప్పుడు ఇతరులు మాట్లాడేలాగా వినగలగాలి. నీవు మాట్లాడేటప్పుడు ఇతరులు వినగలిగేలాగా మాట్లాడాలి. అలాంటి మాటలు మాట్లాడు. అంటే నోరు తెరిచావంటే అరే ఏం చెప్తాడు వినాలి అని అనాలి జనాలు. అంతేగాని అబ్బా నోరు తెరిచిందిరా, నోరు తెరిచాడురా, ఈ డబ్బా, ఈ సుత్తి ఎంతసేపు భరించాలిరా అని అనుకోకూడదు. కారణం, వ్యర్థంగా అనవసరంగా మాట్లాడితే దాని యొక్క పవర్ పడిపోతుంది అనేది మానసిక శాస్త్రజ్ఞులు చెప్పింది, నేను చెప్పేది కాదు. అది మానసిక శాస్త్రజ్ఞులు కనుక్కున్న సంగతి. అది మనుషులు ఎందుకు మర్చిపోతారు? అలాగే అనవసరమైన ఆలోచనలు, ఎన్ని ఆలోచనలండి మీరు గమనించండి. అనవసరమైన వార్తలు ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, వీటిల్లో చూడడం వలన నీ యొక్క మెమరీ కెపాసిటీ పడిపోతుంది. అది నీ చదువుకో, నీ భవిష్యత్తుకో, నీ కెరియర్కో పనికొచ్చేవైతే సరే, ఆ పనికి రానివి నువ్వు ఎంత సమయం అయితే వెచ్చిస్తావో అంత మెమరీ లాస్ అయిపోతున్నావు. అది కాబట్టి మనిషిల మెమరీ తగ్గిపోవడానికి 2 కారణాలు: అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు.
అందుకే చీమలకు దేవుడు మాటలాడే నోరు పెట్టల, అందుకే అంత జ్ఞానం ఉంది. మనకు మాట్లాడడానికి నోరు పెట్టాడు, మరొకళ్ళు అర్థం చేసుకునేలాగా మాట్లాడగలం. అంతేకాదు చీమలకు పౌరుషం కూడా ఎక్కువే, రోషం కలిగిన జీవులు. అవి పోరాడేటప్పుడు దే ఫైట్ అంటిల్ దేర్ డెత్, చచ్చిపోయేదాకా పోరాడితే అంటారు. నా భలే ఆశ్చర్యం అనిపించింది చదివినప్పుడు. మరణానికంటూ పోరాడుతూ ఉంటాయి, మరణం వచ్చేదాకా. చస్తే చచ్చాను కానీ పోరాటంలో గెలవాలి. మనకి ఈ పోరాట పటం లేదు. ఓడిపోయిన తర్వాత అమ్మా నాన్నోళ్ళు తిడితే అప్పుడు మనకు రోషం వస్తుంది కదా. చాలామందికి అప్పుడు వస్తుంది రోషం. టీచర్లు తిట్టినప్పుడు, లేకపోతే అమ్మా నాన్నోళ్ళు తిట్టినప్పుడు అప్పుడు వస్తుంది రోషం. ముందుండదు రోషం, ఆ ఫైటింగ్ స్పిరిట్ ముందుండదు. ఓడిపోయిన తర్వాత ప్రజలందరూ అపహాస్యం చేసేటప్పుడు, హేళన చేసేటప్పుడు, కోప్పడేటప్పుడు రోషం వస్తుంది. కానీ చీమలు అలా కాదు, పోరాట పటిమ కలిగినవి. మరణం కంటూ చచ్చిపోయేటంత పోరాడతాయి. ఒక దేవుని సేవకుడు పోయిన నెలలో మా ఇంటికి వచ్చినప్పుడు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏం లేదమ్మా, సూత్రం ఒకటే, అందరు చదివేదానికంటే 1 గంట ఎక్కువ చదువు చాలు అన్నాడు. ఎంత సాధారణమైన సూత్రం అది. అందరు చదివేదానికంటే 1 గంట ఎక్కువ చదువు. అలా చదవటానికి ఎలాగా వీలవుతుంది అని ఆలోచన చేస్తే, ప్రియులారా జాగ్రత్తగా వింటున్నారు కదూ, మనుషులకి నిద్ర అవసరం. ఎంత నిద్ర కావాలి? నిద్ర గురించి ఒక చార్ట్ చెప్తాను, మీరు రాసుకుంటే రాసుకోండి. ఇది కూడా నా అభిప్రాయం కాదు, శాస్త్రజ్ఞులు చెప్పింది. 3 నెలల వయసు కలిగిన పిల్లలకి, అంతకంటే వయసు తక్కువ కలిగిన పిల్లలకి 14 నుంచి 17 గంటల నిద్ర కావాలి. 0 to 1 to 3 months. 4 నుండి 11 నెలలు కలిగిన పిల్లలకి 12 నుండి 15 గంటల నిద్ర కావాలి. తర్వాత 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు కలిగిన పిల్లలకి 11 నుండి 14 గంటల నిద్ర కావాలి. 3 నుండి 5 సంవత్సరాలు కలిగిన పిల్లలకి 10 నుండి 13 గంటల నిద్ర కావాలి. 6 నుండి 13 సంవత్సరాలు కలిగిన పిల్లలకి 9 నుండి 11 గంటల నిద్ర కావాలి. 14 నుండి 17 సంవత్సరాలు కలిగిన పిల్లలకు 8 నుండి 10 గంటల నిద్ర కావాలి. 18 నుండి 64 సంవత్సరాలు కలిగిన వాళ్ళకి, ఇది దాదాపు యవన కాలంలో ఉన్న వాళ్ళందరికీ అవసరం. 18 నుండి 64 సంవత్సరాల వరకు 7 నుండి 9 గంటల నిద్ర కావాలి. 65 సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి 7 నుండి 8 గంటల నిద్ర కావాలి. ఆ నిద్ర గురించి చెప్పిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, 10 గంటల గందరగోళ నిద్ర కంటే 5 గంటల గాఢ నిద్ర చాలు. 10 గంటల మంచం మీద ఉండి గందరగోళంగా అటు ఆలోచించి దొర్లే కంటే 5 hours సౌండ్ స్లీప్ చాలు. 5 గంటలు. ఎందుకని ఈ దినాలలో పిల్లలు సోమరులుగా నిద్రలో ఉంటున్నారు అని అంటే, దానికి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పిన కారణం ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ సోమరులు కావడానికి 2 అలవాట్లు కారణం. మొదటి అలవాటు ఏంటంటే, తిన్న తర్వాత పండుకోవడం, తర్వాత పండుకున్న తర్వాత ఫోన్ చూడటం, లేదా పండుకునే నిద్ర వచ్చే వరకు ఫోన్ చూడటం. ఈ 2 అలవాట్లను బట్టి చాలా మందిలో ఇన్సోమ్నియా
అంటే నిద్రాలేమి అనే వ్యాధి వాళ్ళకి ప్రబలుతుంది. ఎవరిలో అయితే ఆ ఇన్సోమ్నియా నిద్రాలేమితో బాధపడుతుంటారో వాళ్ళకి హైపర్ టెన్షన్ అనగా బీపీ, షుగర్, తర్వాత ఒబేసిటీ ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్సోమ్నియాకి ఆపోజిట్ ఏంటంటే హైపర్సోమ్నియా అంటారు. అంటే అధికమైన నిద్ర, అది కూడా ఒక రోగం. వాళ్ళకు కూడా ఈ రోగాలే వస్తాయంట. అయితే ఒక విషయం చదివి నేను షాక్ అయ్యాను. నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ప్రమాదం బారిన పడే శాతం 4.5 రెట్లు ఉంటే, అధిక నిద్రతో బాధపడే వారికి, అధిక నిద్రకు అలవాటు పడిన వారికి 30% ఉంది. 30 రెట్లు ఎక్కువ ఉంది. తక్కువ నిద్ర ఉంటే ప్రమాదం బారిన పడే శాతం 4.5 రెట్లు. కానీ అతి నిద్రపోతే, ఎక్కువ నిద్రపోతే దానికి అలవాటు పడే, దానికి ప్రమాదం బారిన పడే శాతం లేక రెట్లు 30 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి ఆలోచన చేయండి ఎంతసేపు నిద్రపోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎంతసేపు పండుకుంటావు అంటున్నాడు. అందుకే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే పండుకోవడానికి 3 గంటల ముందు తినాలంట. పండుకోవడానికి 2 గంటల ముందు నుంచి స్క్రీన్స్కి వెళ్ళకూడదంట. అనగా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వాటికి వెళ్ళకూడదు. ఎందుకు అంటే వాటిల్లో ఉండే బ్లూ లైట్ మనలో ఉండే మెలనాప్సిన్ అనే దాన్ని చంపేస్తుందంట. క్రమక్రమంగా దాన్ని శక్తిని బలహీనపరిచి ఆ తర్వాత నిద్ర లేకుండా చేస్తాయి. నిద్రపోవడంలో ఈ మెలనాప్సిన్ యొక్క పాత్ర చాలా గొప్పది. క్రమంగా దాన్ని చంపేస్తుంటే అవి తగ్గిపోతూ ఉంటే వెంటనే మనిషి క్రమక్రమంగా అనారోగ్యం ఫేస్ ముఖాల్లో కనపడుతుంటది. అయితే నిద్రలేమికైనా బాధపడతాడు, లేమికైనా అలవాటు పడతాడు, లేదా అతి నిద్రకైనా అలవాటు పడతాడు. పండుకుంటారు కానీ నిద్ర పట్టదు. కాబట్టి ఈ అలవాట్లు తప్పకుండా నేర్చుకోండి. పెద్దలు కూడా నేర్చుకుందాం, పాటిద్దాం. పండుకోవడానికి 3 గంటల ముందు తినేసేయాలి. అంతేకాదు పడుకోవడానికి 2 గంటల ముందు ఫోన్స్తో కానీ స్క్రీన్స్తో కానీ సంబంధం వదిలేసేయాలి. అది మీకు ఆరోగ్యం, నా మాట కాదు. ఇది లేకపోతే ఆ మూల్యాన్ని మీరు ఇప్పుడు చెల్లించరు, తర్వాత చెల్లించాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత దాని యొక్క ఫలితం తర్వాత మీరు చూడాలి. ఏమి విత్తునో ఆ పంటనే కోయాలి. ఇప్పుడు ఏమి విత్తుతావో అది కొయ్యాలి. యవన కాలంలో ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా కోవిడ్ అటాక్ అయిన వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ అసిమ్టమాటిక్ అనగా వాటి యొక్క లక్షణాలు గుర్తులేవి కనబట్టల్లా. కానీ గుర్తులు లేకుండా బయటపడుతున్నాయి, పరీక్ష చేస్తేనే బయటపడుతున్నాయి. అలాగే యవన కాలంలో నువ్వు ఉండగా ఇది నీ మీద నాకేం పర్వాలేదులే అని అనుకోవచ్చు, కానీ పెద్దోడు అవుతావు. నాన్నగారికి భిక్షాల్ గారికి పార్కిన్సనిజం రావడానికి కారణం ఏంటో తెలుసా? నిద్రలేమి. మంచి డ్రామా ఆర్టిస్ట్ కదా, హీరో. ఆయన పగలంతా వర్క్ చేసి వచ్చి సాయంత్రానికి ఈ ప్రాంతానికి వచ్చి డ్రామా ప్రాక్టీస్ చేసి తెల్లవారి వరకు ఉండి అక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అందరు కలిసి టీ తాగి ఇంటికి వెళ్ళి స్నానం చేసి పనికి వెళ్ళిపోయేవాళ్ళు. యవన కాలంలో ఉన్నాడుగా, అర్థం కాల. కానీ కాలం గడిచే కొద్దీ బయటపడింది పార్కిన్సనిజం. అంతే, ఎవరైనా అంతే సూత్రం. అందుకే ప్రియమైన యవన బిడ్డలారా, సరిగ్గా నిద్రపోండి.
సరిగా నిద్రపోండి. ఎంత సమయం నిద్రపోవాలో అంత సమయమే నిద్రపోండి. టైం టేబుల్ కలిగి ఉండండి. 7 గంటల నుండి 9 గంటలు మధ్యలో సుమారు 8 గంటలు తప్పకుండా నిద్ర అవసరమే. కానీ నిద్రే జీవితం కాదు. మీ నిద్ర 1/3 ఆఫ్ ద డే ఉండేలాగా చూసుకోండి. రోజుకి 24 గంటలు కదా. రోజుకి 24 గంటలు అంటే 1/3 ఎంత? 8 గంటలు. 8 గంటలుకి కొంచెం అటు ఇటు ఒక అరగంట తగ్గొచ్చు, ఒక్కోసారి ఒక అరగంట పెరగొచ్చు. మ్యాక్సిమం 9. అందుకే 7 to 9 మధ్యలో ఉండేలా చూసుకోండి. అంతకంటే తగ్గినా పెరిగినా తప్పకుండా పర్యవసానం అనుభవించాలి. మంచానికి ఏదో అప్పు ఉన్నట్టు, పరుపుకేదో అప్పు పెట్టేసినట్టు అప్పంతా ఈ లాక్డౌన్ పీరియడ్లో తీర్చాలనుకుంటే ఇంకొక అప్పు కూడా తీర్చాలి. మరి పెద్దయ్యాక అది మీ పెళ్ళిళ్ళు అయ్యాక బయటపడవచ్చు, ఉద్యోగాలు వచ్చాక బయటపడవచ్చు. కానీ వాస్తవం. అందుకే సొలొమోను జ్ఞానవంతుడు చెప్తున్నాడు, ఆలోచించేద్దాం. కాబట్టి చీమల్లో నుంచి ఈ లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా కొన్ని విషయాలు చీమల్లో మనం చూడొచ్చు. అంత మట్టుకు చాలండి. వాటి యొక్క జ్ఞానం, వాటి యొక్క వివేకం, వాటి శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో ఆలోచించేద్దాం. అందుకే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. 6వ వచనం మనం చూస్తే మనకు అర్థమయ్యేది, చీమల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? జ్ఞానం, విజ్డమ్. 2వది 7వ వచనానికి వద్దాం రండి. 7వ వచనం, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అంటున్నాడు. అంటే 7వ వచనం మనకు తెలియజేసేది ఏంటంటే దే మెయింటైన్ డిసిప్లిన్. వాటికి క్రమశిక్షణ ఉంది. మొదటిగా చీమలకి ఏముంది? జ్ఞానం ఉంది. 2వదిగా చీమలకి ఏముంది? క్రమశిక్షణ ఉంది, డిసిప్లిన్. ఆశ్చర్యం, మనకి లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వాలు చెప్పిని, పోలీసులు ఒక పక్కన హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా మన జనాలకు లెక్కే లేదు. ఎవరి పనులు వాళ్ళకి, ఎవరి యొక్క ఇవి వాళ్ళకి. కానీ చీమలకు చెప్పేటాళ్ళు లేరు. ఎంత బాగా అన్నాడు చూడండి. ఎవరెవరు లేరంట? న్యాయాధిపతి లేడంట, విచారణకర్త లేడంట, అధిపతి లేడంట. న్యాయాధిపతి అంటే తగాదలు ఆడుకోవవి. అవి తగాదలు ఆడుకో. ఇంట్లో 2, 3, 4 పిల్లలు ఉన్నప్పుడు కొట్టుకుంటారా? మాట్లాడుకుంటారా? మమ్మీ డాడీ అని వాళ్ళ తీర్పు చెప్పాలి. నువ్వు చెప్తే నువ్వు ఎప్పుడు ఆడపక్షంగా చెప్తావు, లేదా నువ్వు ఎప్పుడు దాని పక్షంగానే చెప్తావు అనే వాళ్ళు పిల్లలు అలాంటి తరంలో ఉన్నాం. కానీ చీమలు చూడండి, న్యాయాధిపతి లేడు వాటికి, నో జడ్జ్. అందుకే చీమలకి కాలనీలు ఉన్నాయి కానీ కోర్టులు లేవు. దే హ్యావ్ కాలనీస్ బట్ డోంట్ హ్యావ్ కోర్ట్స్. వాటికి రూల్స్ మాత్రమే ఉంటాయి, వైలేషన్స్ ఉండవు. న్యాయాధిపతి లేడు. 2వదిగా ఎవరు లేరు? విచారణకర్త, ఓవర్సీయర్. అంటే ఇవి పనిచేసేటప్పుడు ఎలా చేస్తున్నావు, ఏంటిది సరిగా మొయ్యట్లేదు అని ఎవరో పైనుంచి చెప్పేవాళ్ళు లేరు చీమలకి. మనల్ని చదవమని కూర్చోబెట్టారు అనుకోండి అమ్మా నాన్న, చదువుతున్నారో తెలియదు, చాటింగ్ చేస్తున్నారో తెలియదు, నిద్రపోతున్నారో తెలియదు, ఆటలాడుతున్నారో తెలియదు, అసలు ఎక్కడ ఆలోచిస్తున్నారో తెలియదు కదా. చీమలకు ఓవర్సీయర్ లేడు, జడ్జి లేడు, ఓవర్సీయర్ లేడు. తర్వాత మాట చూడండి, అధిపతి లేడు. అధిపతి అంటే ముందుండి నడిపించేవాడు, లీడర్.
లీడర్ లేడు, నడిపించడానికి లీడర్ లేడు, అవి పనులు ఎలా చేస్తున్నాయో గమనించడానికి ఓవర్సియర్ లేడు, అవి గొడవలాడుకుంటే తీర్చడానికి న్యాయాధిపతి లేడు. అవసరం లేదు. ఎందుకంటే వాటికి ఉందేంటి? డిసిప్లిన్, క్రమశిక్షణ. ఒకసారి మీ అమ్మా నాన్న వాళ్ళ ముఖంలోకి చూసి చెప్పండి, మీరు పిల్లలు మీ ఇంట్లో, నాకు జ్ఞానం ఉంది, నాకు డిసిప్లిన్ ఉంది అని అమ్మా నాన్న వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి. చెప్పారా? ఎంత విచిత్రం. క్రమశిక్షణ, తర్వాత ఇంకేంటి? జ్ఞానం మాత్రమే కాదు. 8వ వచనం ఏం చెప్తుందో చూడండి. 8వ వచనం, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. అంటే 2 కాలాలు చెప్పాడు ఇక్కడ. ఏం కాలం? వేసవి కాలం, కోత కాలం. కాలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టైం. కాబట్టి వాటికి ఏముంది? టైం టేబుల్ ఉంది, టైం సెన్స్ ఉంది. మనకుందంటారా? చాలామంది వాచ్ పెట్టుకుంటారు కానీ వాచ్ ఫాలో అవ్వరు. వాచ్ ఎందుకు పెట్టుకుంటారంటే అలంకారానికి, ఆచరణకు కాదు. అవునా? వాచ్ కొనకపోతే ఆ పేరెంట్స్ని క్యాచ్ చేసినట్టు పట్టుకొని వాచ్ కొను అంటారు, పెద్ద వాచ్ ఫాలో అయ్యేవాళ్ళలాగా. కానీ చీమలకు టైం, దే నో ద టైం. టైం టేబుల్ ఉంది. చెప్పండి, యవన బిడ్డల్ని, పిల్లల్ని నేను అడుగుతున్నాను, మీకు టైం టేబుల్ ఉందా? పెద్దోళ్ళు కూడా అడుగుతున్నాను, మీకు టైం టేబుల్ ఉందా? మాకు డైనింగ్ టేబుల్ ఉందండి అంటారేమో. డైనింగ్ టేబుల్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, టైం టేబుల్ మాత్రం ఉండాలి. అందుకేగా చెప్పాను. ఒక్క మాట ఆలోచించండి. దేవుడు మన శరీరంలో కొన్ని రిథమ్స్ పెట్టాడని చెప్పా కదా. గుండె గనక టైం టేబుల్ ఫాలో అవ్వకపోతే ఏం జరుగుద్ది? రమేష్కో హాయిష్కో వెళ్ళాలి, ఆలస్యం అయితే హుష్. గుండె టైం టేబుల్ ఫాలో అవుతుంది, ఊపిరితిత్తులు టైం టేబుల్ ఫాలో అవుతున్నాయి. నిన్ను బతికించడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలు టైం టేబుల్ ఫాలో అవుతుంటే, మరి బతికే నువ్వు, వాటి మీద బతికే నువ్వు టైం టేబుల్ ఫాలో అవ్వద్దా? యేసు ప్రభు అంతటా ఆయనే భూలోకానికి వచ్చినప్పుడు టైం టేబుల్ ఫాలో అయ్యాడు. అయ్యాడా లేదా? కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది అని అనగానే ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు, మై అవర్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. సమయాన్ని ఫాలో అయ్యాడు ఆయన. యోహాను సువార్త 13వ అధ్యాయం, ఇందాక చూసిన 2వ అధ్యాయం, ఇప్పుడు 13వ అధ్యాయంలో చూస్తే తాను తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ ఆసన్నమాయనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, ఆయనకి టైం టేబుల్ ఉంది. ఏ టైంలో వెళ్ళాలో తెలుసు, ఏ టైంలో సిలువేయబడాలో తెలుసు. డూ యూ హ్యావ్ టైం టేబుల్? చీమలకు టైం టేబుల్ ఉంది. అందుకే చెప్తున్నాడు, టైం టేబుల్ కలిగి ఉండండి, వేసుకోండి టైం టేబుల్. దాని కొరకే క్రితం వారంలో నేను చెప్పింది, మీకు హాలిడేకి ఒక టైం టేబుల్ ఉండాలి, వర్కింగ్ డేకి ఒక టైం టేబుల్ ఉండాలి. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, పిల్లలైనా, విద్యార్థులైనా, ఎవరైనా కూడా, గృహిణులైనా, మరెవరైనా తప్పకుండా టైం టేబుల్ ఉండాలి. టైం టేబుల్ లేవు అంటే చీమ కంటే అధ్వానం అని అర్థం. యు మస్ట్ హ్యావ్ టైం టేబుల్. ఆ టైం టేబుల్ నీకు పర్సనల్ టైం టేబుల్ ఉండాలి, ఫ్యామిలీకి కూడా టైం టేబుల్ ఉండాలి. ఈ టైంలో కుటుంబ ప్రార్థన,
ఈ టైంలో కుటుంబ సంభాషణ, ఈ టైంలో కుటుంబ భోజనం లేకపోతే బ్రేక్ఫాస్ట్, టైం టేబుల్ ఉండాలి. దేవుడు టైం టేబుల్ పెట్టాడు. కుదిరిన టైంలో అలా తింటాం కాదు, తినడానికి కూడా టైం టేబుల్ ఉండాలి. గుండె కొట్టుకోవడానికి టైం టేబుల్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు గుండు కొట్టుకుంటే గుండు కొట్టుకున్నట్టే అవుతుంది. యు షుడ్ హ్యావ్ టైం టేబుల్. తినడానికి పడుకోవడానికి తప్పకుండా ఉండాలి. చీమలు చూడండి 8వ వచనం కదా, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. దే హ్యావ్ టైం టేబుల్. 8వ వచనంలోనే మరొక లక్షణం చెప్పాలనుకుంటున్నారు. అవి సిద్ధపరచుకొనును, కూర్చుకొనును, 2 పదాలు. ఇది నాకేం తెలియజేస్తుందంటే దే డూ హార్డ్ వర్క్. అవి కష్టించి పని చేసేవి. 3 వచనాల్లో 4 లక్షణాలు చీమలకు చెప్తారా? నంబర్ 1 జ్ఞానం ఉంది, వైజ్. 2వది క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉంది. 3వది టైం సెన్స్, టైం టేబుల్ ఉంది వాటికి. 4వది హార్డ్ వర్కింగ్ నేచర్, కష్టపడే తత్వం. కష్టపడాలి, పనుల్లో కష్టపడాలి, చెమట కార్చాలి, చదవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కష్టపడాలి. ఎంత తేటగా ఉందో 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కదండి. చీమల్లో అద్భుతమైన పాఠాలు, చిన్న వాటిలో పెద్ద పాఠాలు, అల్పమైన వాటిల్లో గొప్ప పాఠాలు. రైట్. ఈ మొదటి 3 వచనాలు చీమల్లో లక్షణాలు మనం చూసాం కదా. ఇప్పుడు సోమరులో లక్షణాలు మనం చూద్దాం. 9వ వచనం దగ్గరికి వద్దాం రండి. 9వ వచనం చదువుతారా? సోమరి, ఎందాక నీవు పండుకొని ఉండు, ఎప్పుడు నిద్ర లేచెదవు. అంటే సోమరి యొక్క లక్షణం 9వ వచనం ప్రకారం ఏంటి? డోంట్ నో ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లేదు. సోమరులకి ఏముండదు? బాధ్యత ఉండదు. నేర్పిస్తున్నాడు. చీమలకి ఎవరన్నా చెప్పాలా? అక్కర్లేదు. సోమరులకు బాధ్యతలు గుర్తు చేస్తూ ఉండాలి. నీవు చేసుకోవలసిన పనులు నీ టీచరు, నీ తల్లి, నీ తండ్రి, పెద్దవాళ్ళు చెప్తున్నారంటే నీవు చీమల కంటే నీచం అని అర్థం. సోమరి ఎందాక పండుకుంటావు కదండి. 9వ వచనం, దే డోంట్ నో రెస్పాన్సిబిలిటీ. తర్వాత 10వ వచనానికి రండి. 10 అందుచేత ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీ మనచుండు. అంటే 9వ వచనంలో బాధ్యత లేదు. 10వ వచనంలో మనం చూస్తే ప్రాధాన్యతలు లేవు. దే డోంట్ నో ప్రయారిటీస్. ప్రాధాన్యతలు తెలియదు వాటికి. సోమరులకు ప్రాధాన్యతలు అర్థం కావు. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి. అందుకే నేను మొదటి క్లాసులో చెప్పినప్పుడు ఆ మాట చెప్పాను. సోమరితనం గురించి ఇచ్చిన నిర్వచనాల్లో ఒక నిర్వచనం, చేయవలసిన పని కాకుండా తనకిష్టమైన పని చేసేవాడు సోమరివాడు. చేయవలసిన పని చేయవలసిన సమయంలో కాకుండా తనకు తోచిన సమయంలో ఇష్టమైన పని చేసేవాడు సోమరివాడు. అందుకే అప్పుడు అన్నాను కదా, అందరు పండుకున్నప్పుడు చదువుతుంటారు, అందరు చదివేటప్పుడు పండుకుంటుంటారు, అందరు తినేటప్పుడు వీళ్ళు వేరే చోట ఉంటారు. వాళ్ళకు కుదిరిన టైం. ఆ ప్రాధాన్యతలు తెలియదు. 10వ వచనంలో మళ్ళా చదువుతారా? ఇంకా కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదనని, చేతులు ముడుచుకొని. కాబట్టి ప్రాధాన్యతలు తెలియదు సోమరులకి.
అర్థమైందా? బాధ్యతలు తెలియవు, ప్రాధాన్యతలు తెలియవు. ఈ 2 వచనాల ఆధారంగా ప్రాధాన్యతలు బాధ్యతలు తెలియనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళల్లో క్రమశిక్షణ ఉండదు. దే డోంట్ హ్యావ్ డిసిప్లిన్. చీమల్లో ఉంది, అది వాళ్ళల్లో కనపడదు. డిసిప్లిన్ ఉండదు. అంతే కదా, టైం టేబుల్ లేనప్పుడు డిసిప్లిన్ ఉంటుంది. సోమరులకు ఇష్టమైన స్థలాలు 3 చెప్పాను, గుర్తుందా? స్లీపింగ్ బెడ్, చాటింగ్ చైర్, డైనింగ్ టేబుల్. అవి ఇష్టమైన స్థలాలు, బట్ నో టైం టేబుల్. ప్రాధాన్యతలు తెలియదు, బాధ్యతలు తెలియదు, క్రమశిక్షణ తెలియదు. దాని పర్యవసానాలు ఏంటో 11వ వచనంలో చెప్పాడు. రండి చూద్దాం పర్యవసానాలు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దోపిడీగాడిలాగా వస్తుంది. దోపిడీగాడు అంటే దొంగతనం చేసేవాడు, చెప్పకుండా వస్తాడు. ఆయుధదారుడు అంటే ఆయుధాలు ధరించినవాడు దర్జాగా వస్తాడు. నీ పైన 2 రకాల దాడులు జరుగుతాయి సోమరిగా బ్రతికితే. దరిద్రం తెలియకుండా వస్తుంది, లేమి దర్జాగా వచ్చి నీ మీద దాడి చేస్తుంది. లేమి అంటే నువ్వు అనుకున్నవి దొరకవు, పరీక్షలు రాస్తా ఉంటావు, ఎదురుదంతా ఉంటది. సోమరి వాళ్ళకి సహాయం ఎలా దొరుకుతుంది? అంతే, పరీక్షలు రాస్తా ఉంటావు, మార్కులు రావు, చదువుతా ఉంటావు, జ్ఞానం రాదు. పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూడండి. ఇదే సామెతల గ్రంథం 12:24 చూడండి. 12:24. శ్రద్ధగా పనిచేయు వారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. అది శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తారు. ఏలుబడి చేస్తే రాబడి ఉంటుంది. సోమరులు ఏం చేయాలి? వెట్టి పనులు చేయాలి. వెట్టి పనులు అంటే ఇక దొరికిన పని, ఏ పని దొరికితే ఆ పని. ఎవరి బిడ్డలారా, దేవుని చిత్తములో మీరు అనుకున్నది సాధించాలని ఉంటే ఈ బలహీనత లేకుండా, సోమరుల్లో ఉండే లక్షణాలు లేకుండా చూసుకోండి. చీమల్లో ఉండే లక్షణాలు ఉండేలాగా చూసుకోండి. ఉండవలసిన లక్షణాలు చీమల్లో 4 చూసాం, ఉండకూడని లక్షణాలు సోమరులలో 3 చూసాం. చీమల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటి? జ్ఞానం, క్రమశిక్షణ, కాలాన్ని గురించిన అవగాహన, కాలక్రమం, లేకపోతే కష్టించి పని చేయడం. 4. సోమరుల్లో ఉండే లక్షణాలు ఏంటి? బాధ్యతలు లేమి, ప్రాధాన్యతలు లేమి, క్రమశిక్షణ లేమి. ఇవి వాళ్ళల్లో కనబడతాయి. ఈ 3 ఉన్నప్పుడు, ఆ 3 లేనప్పుడు కనపడి వచ్చే పర్యవసానాలు ఏంటి? సోమరులు 3 పర్యవసానాలు. 11వ వచనంలో చెప్పినట్టు దరిద్రం పాలవుతారు. దరిద్రులైపోతారు. 2వదిగా లేమి, వాంట్. వాళ్ళు అనుకున్నది కనపడదు. కానీ 23వ కీర్తన ఏం చెప్తుంది? యెహోవా నా కాపరి, అనగా యెహోవాను కాపరిగా ఉన్న వారు సోమరులుగా ఉండరు. అందుకే లేమి ఉండదు. If the Lord is your shepherd, you shall not want. The Lord is my shepherd, I shall not want అన్నాడు దావీదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు సోమరులుగా ఉండలేరు. సోమరులుగా ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని నమ్మినట్లు కాదు. దాని నుంచి బయటపడండి, అది భయంకరమైన పాపం. అందుకే జీవితానికి ఈరోజు సీరియస్గా ఆలోచన చేసి టైం టేబుల్ వేయండి. టైం టేబుల్ వేసుకోండి. సమయాన్ని ఎలా విభజించాలో, ప్రాధాన్యతలు వాళ్ళకి తెలియదు, వాటికి తెలియదు. పాపం సోమరులకి ప్రాధాన్యతలు తెలియదు, ప్రయారిటీస్. ప్రాధాన్యతల గురించి చెప్పేటప్పుడు మీకు మరొక హోంవర్క్ ఇస్తాను, వర్కౌట్ చేయండి. మన జీవితంలో ప్రతి పని 4 భాగాలుగా విభజించుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి పనిని 4 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిదిగా అత్యవసరమైనది, అతి ప్రాముఖ్యమైనది, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఆ పనులేంటో లిస్ట్ అవుట్ చేయండి. రెండవదిగా అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అత్యవసరమైనది కానీ ప్రాముఖ్యమైనది కాదు. మూడవదిగా నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అత్యవసరమైనది కాదు కానీ ప్రాముఖ్యమైనది. నాలుగవదిగా నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ప్రాముఖ్యమైనది కాదు, అత్యవసరమైనది కాదు. ఈ 4 రకాలుగా ఏమేం పనులు ఉంటాయో మీరు వర్కౌట్ చేసి నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టండి, మీ పేరు పెట్టి. ఎందుకంటే ఫోన్లు మీ దగ్గర చాలా మంది దగ్గర ఉండవు, మీ పేరెంట్స్ నంబర్స్ మీద ఉంటుంది. కాబట్టి మీరు రాసి ఇవి అత్యవసరమైనవి, అతి ప్రాముఖ్యమైనవి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, ఆ పనులేంటో లిస్ట్ అవుట్ చేయండి. కనీసం ఒక్కొక్క దాని కింద ఒక 4 లేక 5 రాయండి. రెండవది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ప్రాముఖ్యమైనవి, అత్యవసరమైనవే కానీ ప్రాముఖ్యమైనవి కావు. వాటి కింద ఒక 4-5 రాయండి. తర్వాత నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అత్యవసరమైనవి కావు కానీ ప్రాముఖ్యమైనవి, అవేంటో ఒక 4-5 రాయండి. చివరిగా నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అత్యవసరమైనవి కావు, ప్రాముఖ్యమైనవి కూడా కావు, అవేంటో ఒక 4-5 రాయండి. టోటల్గా ఈ 4టికి కనీసం ఒక 20-25 వచ్చేలాగా మీరు రాసి, తెలుగులో టైప్ చేయడం వచ్చినా పర్వాలేదు, ఇంగ్లీష్లో టైప్ చేయడం వచ్చినా పర్వాలేదు, నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టండి. పెద్దలు కూడా పెట్టవచ్చు, తప్పేం లేదు. మీరు కూడా నేర్చుకునే మనసు ఉంటే తప్పకుండా మీరు కూడా పెట్టవచ్చు. ప్రత్యేకంగా యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు నేర్పించండి. జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో, ఏది అత్యవసరమైందో తెలుసుకోవాలి. ప్రాధాన్యతలు తెలియకపోతే నువ్వు సోమరాడు అయిపోతావు, సోమర్దాని అయిపోతావు. అందుకే ఈ విషయాల గురించిన తీవ్రమైన అవగాహన మనకు అవసరం. దేవుడు అందుకే ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. కాబట్టి వీళ్ళ మీదకి వచ్చే సంగతి ఏంటి? ఏమేమి వస్తాయి వీళ్ళ మీదకి చెప్పండి. నంబర్ 1 దారిద్ర్యం, నంబర్ 2 లేమి, నంబర్ 3 ఇందాక మనం చూసాంగా వాళ్ళకి మిగిలేవేంటి? వెట్టి పనులు. వెట్టి పనులు అంటే వీళ్ళు ఏదో ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, ఎక్కడో చోట కూలి పని కుదురుతారు. కలెక్టర్ అవ్వాలనుకుంటారు, బిల్ కలెక్టర్ అవుతారు. ఏదో సాధించాలనుకుంటారు, ఏమీ సాధించలేక చతికిల పడతారు. సోమరోళ్ళకి అంతకంటే ఏం దొరుకుతుంది? వెట్టి పనులు దొరుకుతాయి. అందుకే సోమరిగా ఉండొద్దు. స్పర్జన్ అన్న మాట ఎంత వాస్తవం. శ్రమించే వానికి కొన్ని శోధనలే వస్తాయి, కానీ శోధనలన్నీ సోమరివాడి మీద దాడి చేస్తాయి. సోమరితనం యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యవన బిడ్డ, ప్రియమైన కుమారుడా, కుమార్తె,
అమ్మా అయ్యా నీకు అర్థం కావట్లా, కానీ దాని పర్యవసానాలు ఎంత తీవ్రమైనవో. థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్. చీమలు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాయి, ఆలోచించండి. మంచిది. ఈ సమయంలో ముగింపులో నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మరి సోమరితనం నుండి బయటపడటం ఎట్లా అంటే, నంబర్ 1, చీమలకున్నదేంటి? జ్ఞానం అని మనం విన్నాం కదా. జ్ఞానం ఎలా వస్తుంది? అసలు ఈ సామెతల గ్రంథానికి మూల వచనం చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అంటే సోమరితనంలో వచ్చి నువ్వు బయటపడాలంటే నంబర్ 1 దేవునికి భయపడు. నంబర్ 2 ఈ సామెతలు చదువుకోవడం వల్ల, అనగా దేవుని గ్రంథాన్ని చదువుకోవడం వల్ల నువ్వు జ్ఞానం పొందుకుంటావు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందో, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం, బోధకుల కంటే విశేషమైన జ్ఞానం, శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం వారికి ఉంటుందని 119వ కీర్తనలో ఉంది. వాక్యాన్ని ప్రేమించండి. ఫియర్ ద లార్డ్ అండ్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని వాక్యానికి లోబడండి. ఫియర్ ద లార్డ్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే 3వదిగా ఒబే యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్. మీ తల్లిదండ్రులకు, మీ పెద్దలకు, మీ టీచర్లకు లోబడండి. జాగ్రత్తగా వినండి. నిన్ను దేవుడు చెక్కడానికి, దేవుడు కొంతమందికి నిన్ను హ్యాండ్ ఓవర్ చేశాడు. నువ్వు ఒక పసి ముద్దవు, పసి బిడ్డవు. పుట్టినప్పుడు నిన్ను తల్లిదండ్రుల చేతుల్లో పెట్టారు. మొదటిగా వాళ్ళు నీకు గర్భంలో రూపు ఏర్పరిచింది దేవుడే, కానీ తర్వాత నీ జాగ్రత్తలన్నీ తీసుకుంది నీ తల్లిదండ్రులు. నీ పెంపకం, నీ యొక్క బలం, నీ అభివృద్ధి, పోషణ, జాగ్రత్త, చిన్నప్పుడు దోమలు కొట్టకుండా, రోగాలు రాకుండా టీకాలు వేయించి ఇవన్నీ చేసింది పేరెంట్స్. ఆ బాధ్యతలు వాళ్ళు నీ కోసం తీసుకోకపోతే ఏ మసూచో లేకపోతే ఏదో రోగం వచ్చి ఈ పాటికి ఉండేదానివి కాకపోవచ్చు. దేవుడు వాళ్ళ చేతుల్లో పెట్టాడు నిన్ను. అంతేకాదు, నిన్ను ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కాపాడడానికి కొంతమంది సలహాదారులను లేకపోతే సేవకులను గోతులో పడకుండా టీచర్ల రూపంలో, సండే స్కూల్ టీచర్ల రూపంలో, యవనస్తుల యూత్ లీడర్స్ రూపంలో, చర్చ్ పాస్టర్స్ రూపంలో, విశ్వాసుల రూపంలో కొంతమందిని ఇచ్చాడు. వాళ్ళు నిన్ను ఏదైనా చెక్కేటప్పుడు చెక్కే ప్రాసెస్ ఎప్పుడు పెయిన్ఫుల్ గానే ఉంటది. మట్టి ముద్ద దానికి ఒక రూపు రావాలంటే నొక్కవలసిన చోట నొక్కాలి, వత్తవలసిన చోట వత్తాలి. ఒక రాయికి రూపు రావాలంటే దాన్ని కొట్టవలసిన చోట కొట్టాలి, చెక్కవలసిన చోట చెక్కాలి. అలాగే నీవు కూడా అన్నిట్లో ఆరితేరిన వాడివి కాదుగా. కాబట్టి నిన్ను చెక్కడానికి కొరకు దేవుడు కొంతమంది సేవకులను, నాయకులను, పెద్దలను, పరిచారకులను, సండే స్కూల్ టీచర్స్ని, తల్లిదండ్రులను, టీచర్స్ను వాడుకుంటాడు. వాళ్ళు చెప్పిన మాటలు విను. ఆ వినే అలవాటు, ఒబే, వాళ్ళకి లోబడు. అందుకే సామెతల్లో ఆ మాట అంటాడు, నా కుమారుడా నేను చేసే ఉపదేశం ఆలకించు, నీ తల్లి చేసే ఉపదేశం ఆలకించు. చాలా మంది దినాలలో పిల్లలకి తల్లిదండ్రులు ఉపదేశం చేస్తుంటే వాళ్ళకి పరాయి దేశం వెళ్ళినట్టు ఉంటుంది. ఉపదేశం వాళ్ళకి పరాయి దేశం లాగా కనపడుతుంది. నాశనానికి పోయేవాళ్ళు ఎవరికైనా ఉపదేశం పరాయి దేశం లాగా కనబడుతుందంటే ఇక నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఫాల్ అని అర్థం. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. తల్లిదండ్రులు గద్దించినప్పుడు దానికి లోబడండి.
అది ఇల్లాజికల్గా ఉన్నా చేయండి. యేసు ప్రభువు నరావతారిగా భూలోకానికి దిగి వచ్చి ఆయన కంప్లీట్ గాడ్, కంప్లీట్ మ్యాన్. కానీ తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు, లాజిక్స్ చెప్పలేదు. ఏంటయ్యా మమ్మల్ని ఇలాగ వదిలేసావు, నేను నీ తండ్రి ఎంత వెతికామో తెలుసా అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండొద్దా అని ఆయన ప్రశ్నించాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళు. ఇదేంటి తండ్రి పనుల మీద అంటాడు, ఎవరు తండ్రి, నేను గాకెవరు, నువ్వు గాకెవరు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అర్థం కాల. సరేలే నీకు అర్థమయ్యేదాకా నేనే లోబడి ఉంటానని ఇంటికి వచ్చి ఆయన అక్కడికి వచ్చి వారికి లోబడి ఉండెను అని చదువుతాం. చూడండి, మీ బైబిల్స్లో కూడా ఉంటుంది, నా బైబిల్లోనే కాదు. అక్కడ లాజిక్ చెప్పలా. అసలు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా, మీరేదో పుట్టడం కొరకు దేవుడు నా తండ్రి ఏదో మిమ్మల్ని అలా పంపించాడు, కానీ అసలు మీరు లేకపోయినా నేను వద్దును అని చెప్పొచ్చు ఆయన. వాస్తవమే అది, ఆయన లేకపోయినా రావచ్చు ఆయన, కానీ లాజిక్ చెప్పలా, లోబడ్డాడంతే. తల్లిదండ్రులు చెప్పేది ఇల్లాజికల్గా అనిపిస్తుంది, లోబడండి, అది మీకే మేలు, ఆశీర్వాదం. ఈ లక్షణాలన్నీ మీరు నేర్చుకుంటే తప్పకుండా భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు. అప్పుడు వీటి నుండి తప్పించుకుంటారు. వీటి నుంచి ఇంటలెక్చువల్ లేజీనెస్ నుంచి, ఇమోషనల్ లేజీనెస్ నుంచి, ఆ తర్వాత ఫిజికల్ లేజీనెస్ నుంచి. పనెమ్మట పని అమ్మా నాన్న చెప్తున్నారా, టీచర్లు చెప్తున్నారా, ఒబే చెయ్యి. అది నీ ఫిజికల్గా నీకు ఉపయోగపడుతుంది. రేపు పొద్దున నువ్వు అయిన తర్వాత కూడా, నువ్వు తల్లిలో తండ్రి అయిన తర్వాత కూడా నీ పిల్లలకు కూడా ఇదే పాఠం మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. నువ్వు కూడా అమ్మవో నాన్నవో అవుతావు ఒక దినాన. ఇప్పుడు ఈ డిజొబీడియన్స్ బీజాలు నీలో పడితే నువ్వు రేపు విత్తేది కూడా అవే. నీకంటే నీ పిల్లలు ఇంకా 2 ఆకులు ఎక్కువే చదువుతారు. అప్పుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. గాడ్ విల్ నాట్ బి మాక్డ్ అట్ ఎనీ కాస్ట్. ఏ విషయంలో కూడా దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. విత్తేది కోసేది రేషియో తెలుసా? విత్తేది తక్కువ, కోసేది ఎక్కువ. నువ్వేం విత్తుతావో దానికి అనేక రెట్లు కోస్తావు. అందుకనే ఈ విషయాలు బయటపడాలని కోరుకుంటే హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది ఒబే ద పీపుల్ ఆఫ్ గాడ్. పీపుల్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ప్రజలు, తల్లిదండ్రులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, టీచర్లు కావచ్చు, దేవుడు నిన్ను మలచడానికి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకు లోబడు, అది నీకే మేలు, అది నీకు ప్రయోజనం. ఇంటలెక్చువల్ లేజినెస్ నీలో ఉంటే నీకు త్వరగా అర్థం కావు. కొంతమందికి త్వరగా అర్థం కాదు. పనులు చేస్తూనే ఉంటారు కానీ అది వివేకంగా చేయరు. పెద్దలకు కూడా చెప్తున్నాను, చాలాసార్లు కత్తిపేటలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అంటే ఆ పని అయినంత వరకే చూసుకుంటారు వాళ్ళు. ఆ కత్తిపేటలో ఆ చాకులు, ఎవరైనా అన్మైండ్ఫుల్గా అటు వెళ్తే, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని నేను ఇక్కడ వదిలేస్తే జరిగే పర్యవసానం ఏంటి అన్న ఆలోచన నీకు రాకపోతే యు ఆర్ ఇంటలెక్చువల్లీ లేజీ అని అర్థం. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. నా ప్రక్కన ఆయన కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న ఆయన, ప్రకాశం జిల్లాలో పెద్ద ఫంక్షన్, పెళ్లి కార్యక్రమం. మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఏం కార్లు రాలేదు, కారులో వెళ్ళాం. రివర్స్ చేసి పెడుతున్నాడు కారు. ఏంటి ఎప్పుడే రివర్స్ చేస్తున్నా, వెళ్ళేటప్పుడు చేయొచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు, అన్న ఈ ఫంక్షన్ హాల్కి చాలా మంది వస్తారు, అడ్డదిడ్డంగా పార్క్ చేస్తారు, అసలే నాకు డ్రైవింగ్ కొత్త, అందుకని వెళ్ళేటప్పుడు కారు ఈజీగా తీయటం కొరకు రివర్స్ చేసి పెడితే ఎట్లో కట్ల మనం తప్పించుకొని వెళ్ళొచ్చు అని. అంటే పార్కింగ్ చేసేటప్పుడే వెళ్ళిపోయే ఆలోచన కలిగి ఉన్నాడు. దీన్ని ఇంటలెక్చువల్ యాక్టివ్నెస్ అంటారు. మానసికంగా నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు పర్యవసానాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఇవేమి నీకు అర్థం కాకపోతే నువ్వు ఇంటలెక్చువల్లీ లేజీ పర్సన్ అని అర్థం.
ఇంకా చాలా చెప్పొచ్చు ప్రాక్టికల్ టాక్లో లేజినెస్ గురించి. ఆ తర్వాత ఇమోషనల్లీ లేజీ అంటే కొన్నిసార్లు పిల్లలు లేకపోతే పెద్దలు కూడా వందనాలు చెప్పేటప్పుడు వాళ్ళల్లో ఏ ఫీలింగు కనపడదు. ఆనందం తాగిన వాళ్ళకి లాగా వందనాలు అంటే వందనాలు వందనాలు. అరే దేవుడు మనకి ఇమోషన్స్ ఇచ్చాడు కదా, సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, కోపం ఇచ్చాడు, దుఃఖం ఇచ్చాడు. ఇమోషన్స్ మనం ప్రదర్శించాలి కదా. ఎవరైనా ఒకళ్ళు ప్రేమించేటప్పుడు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అర్థమైందా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రాజకీయ నాయకుడు చెప్తే ఎట్లా ఉండదంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలిసిందా, కానీ అదే చెప్పాల్సిన ఇమోషన్, ఐ లవ్ యూ. దానికి ఇమోషన్ యాడ్ చేయాలి. ఈ ఇమోషన్స్ తెలియకపోతే యు ఆర్ ఇమోషనల్లీ లేజీ. దావీదు అంటాడే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా అంటే అర్థం ఏంటంటే ఆ ఇమోషన్స్ అన్నీ బాధ. అందుకే దావీదు యథార్థవంతుడు అవడానికి, దేవుని హృదయానుసారుడు అవడానికి కారణం ఏంటంటే సంతోషం వస్తే సంతోషం, బాధ వస్తే బాధ, కష్టం వస్తే కష్టం, ఆయనకి అనిపించేస్తే డ్యాన్స్ వేసేస్తాడు అనమాట. ఏది దాచుకోలేడు. వెంటనే సేవకులు పెద్దలు గద్దించగానే సరే నా తప్పే అంటాడు. ఇమోషన్స్ దాచుకోలేడు. మనం భలే దాచుకుంటాం ఇమోషన్స్ కదా. మీరందరూ సంతోషించండి అని చాలా సీరియస్గా చెప్తే ఎట్లా ఉంటుంది. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అర్థమైందా? అందరూ నవ్వండి, నవ్వమని చెప్పాను కదా, నవ్వరేంటి? నవ్వమని చెప్పేటప్పుడు మనం కూడా నవ్వాలి కదా, సంతోషించమని చెప్పేటప్పుడు మనం కూడా సంతోషించాలి కదా. దేవుని యందు భయభక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆ భయం భక్తి మనలో కనపడాలి కదా. ఇమోషన్స్ లేకపోతే యు ఆర్ ఇమోషనల్లీ లేజీ. ఆయన ప్రజలను చూచి కనికరపడకుండా ఆయన చేయలేడా అద్భుతం? ఆయన రాయి కాదు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? ఏడవకుండా లేపలేడా లాజర్ని? మరి ఎందుకు ఏడ్చాడు? ఇమోషనల్లీ హీజ్ యాక్టివ్. అందుకే హెబ్రీ పత్రికలో రాస్తూ ఆ మాట అంటాడు, మన ప్రధాన యాజకుడు మన అనుభవాలలో సమాన అనుభవం కలిగిన వాడు అని. అంటే మనం ఏ అనుభవాలు గుండా వెళ్ళామో ఆ అనుభవాలు గుండా వెళ్తున్న ఆయన. కాబట్టి యవన బిడ్డలారా, పెద్దలారా, ఇమోషనల్గా ఉండడం, ఉత్సాహంగా మాట్లాడడం, సంతోషంగా ఉండడం, ప్రేమ చూపడం, ఇమోషన్స్ ప్రాక్టీస్ చేయండి. అడగండి, దేవుని యందు భయభక్తులు కలిగి వచ్చేస్తాయి అవి. జ్ఞానం కొదువుగా ఉంటే వస్తుంది, అది ప్రభువుని అడిగితే ఇస్తాడు. తర్వాత ఫిజికల్లీ లేజీ, భౌతికంగా లేజీగా ఉండొద్దు. అంటే అర్థం, మన మధ్యప్రదేశ్ పెరుగుతుంది అని అంటే మనం ఫిజికల్లీ లేజీ అని అర్థం. కష్టపడండి, చెమట కార్చండి, స్టాటిక్ రన్నింగ్ అంటారు, చేయండి, కొద్ది ఎక్సర్సైజులు చేయండి. ఏ విషయంలో మనం సోమరులుగా ఉండొద్దు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవరో మన పోస్ట్ పెట్టారు, మీరు కూడా చూసుంటారు. సోషల్ డిస్టెన్స్ ఎత్తేసే నాటికి బట్టలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉంటాయంట. షర్ట్లు పైకి వెళ్ళిపోయి, గుండీలు ఊడిపోయి, ఎంత విచారం. కాబట్టి ఆలోచించేయండి, ఎంతవరకు తినాలో, ఎంతవరకు చేయాలో. బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ అంటే అర్థం తూకం. తూకం అంటే యువతల ప్యాన్లు ఎంత ఉండాలి, అవతల ప్యాన్లు ఎంత ఉండాలి. నీ తిండి ఎక్కువయ్యి నీ పని తక్కువైంది అనుకో, ఇంబ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు సమతుల్యంగా ఉండాలి. నువ్వు పని ఎంత చేస్తావు అంతే తిను. పని తక్కువ తిండి ఎక్కువ ఉంటే తూకం ఎలా అవుతుంది, తెగిపోద్ది ఏదో ఒక రోజు.
వెండి తాడి విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. అందుకే ప్రియులారా, ఈ భౌతికమైన సంగతిలో వివేకంగా ఉండండి, సోమరులుగా ఉండొద్దు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆత్మ సంబంధమైన సోమరితనం, దేవునితో సంబంధం లేకుండా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. మానసికంగా భావోద్రేకాలుగా సోమరులుగా ఉండి ఆత్మ సంబంధంగా సోమరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. దేవుడి విషయంలో సోమరుడాడు, ఆత్మ విషయంలో సోమరుడు, కానీ భౌతిక విషయంలో భలే చురుకైనోడు. ల్యాండ్లు బాగేశాడు, కష్టపడ్డాడు, శ్రమించాడు, అనేక పనులు చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన చురుకుతనాన్ని మొదటిగా కలిగి ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్. మీకు ఆల్రెడీ ఒక ఆన్సర్ చెప్పాను నేను. ఆత్మ సంబంధమైన విషయాలు వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్, అత్యవసరమైనవి, అతి ప్రాముఖ్యమైనవి. నెగ్లెక్ట్ చేయొద్దు. బైబిల్ రీడింగ్, ప్రేయర్. అయితే మీ పరీక్షల టైంలో, స్కూల్ టైంలో అది ఒక్కొక్కసారి ఒకవైపు అర్జెంట్ వైపు పడవచ్చు, ఒకసారి ఇంపార్టెంట్ వైపు పడవచ్చు. ఈ లాక్డౌన్ పీరియడ్లో మాత్రం అది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అర్జెంట్. హాలిడే రోజు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అర్జెంట్. ఈ విషయాలు ఎరిగి ఉండండి. ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని నమ్మలేదో వారు మారు మనసు పొందండి. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేద్దాం. నేనే ప్రార్థన చేస్తాను. దీని గురించి తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడండి. దీని గురించి 3 పాఠాలు మనం విన్నాం. వినదంతా ఎక్కినట్లు కాదు, దాదాపు 1.5 గంట సుమారు, అంతకంటే ఎక్కువగానే మాట్లాడినట్లున్నాను నేను. ప్రాక్టికల్ టాక్ ఇది. దీని గురించి మరలా వినండి. ఇటు కూడా యూట్యూబ్లో ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది. మరలా వినండి. జీవితానికి పనికొచ్చే పాఠాలు ఇవి. ఒక్కసారి వింటే వచ్చేది. మరలా వినండి, నేర్చుకోండి, దాని నుంచి పాటించండి, మేలు పొందండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు.